ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన శుభవార్త ఏంటంటే 2026 సంవత్సరం జూన్ నెల 3, 4, 5 తారీఖులలో మన గ్లోరియస్ ప్రార్థనా మందిరం యాజలిలో మహిమగల సువార్త జీవ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ సువార్త సభలను ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఈ సంవత్సరం సభలకు ముఖ్యమైనటువంటి ప్రసంగికులుగా హోసన్నా మినిస్ట్రీస్ నుండి పాస్టర్ అబ్రహాం అన్న గారు మన యాజలి సభలకు వస్తున్నారు. అలాగే మన గ్లోరియస్ మినిస్ట్రీస్లో దేవుని పరిచర్యలో వాడబడుతున్న దైవజనులు పాస్టర్ వినయ్ మ్యాథ్యూస్ అన్నగారు కూడా వస్తున్నారు. అలాగే ఐపీసీ సంఘం ఏరియా తెనాలి ఏరియా తరపు నుండి దైవజనులు మెతిశాలయ్య గారు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. కాబట్టి ప్రార్థించండి, పాల్గొనండి. తప్పనిసరిగా మీరు మీ కుటుంబాలతో కలిసి, సేవకుల కుటుంబాలు కానివ్వండి, విశ్వాసుల కుటుంబాలు కానివ్వండి, ఈ వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి. అద్భుతమైన 3 రాత్రులు సభలు జరగబోతున్నాయి. ఈ సభలలో తప్పకుండా పాల్గొనండి. ప్రశాంతమైనటువంటి చల్లని వాతావరణంలో ఈ 3 దినాలు సభలు దైవజనులు రత్నం అయ్యగారి ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. మరి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. మర్చిపోకండి, 3వ తారీఖు రాత్రి, 4వ తారీఖు రాత్రి, 5వ తారీఖు రాత్రి, ఈ 3 రాత్రులు మన యాజలిలో గ్లోరియస్ మినిస్ట్రీ తరపున మరి చక్కగా ఈ సభలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో నడిపించబడాలని, ప్రభు సహాయం చేయలాగున మీ ప్రయాణాలలో, మీ రాకపోకలన్నిట్లో ప్రభు తోడుగా ఉండి ఈ సభలకు మీరందరూ రావాలని మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తప్పనిసరిగా కలుసుకుందాం. రండి. ఈ సభల ద్వారా ప్రభు మీకు ఆశీర్వాదమును, దీవెనలను, ఆరోగ్యమును, క్షేమమును నా ప్రభు మీకు దయచేయునుగాక. ఈ సభలకు వస్తున్న మీ అందరికీ ఆధ్యాత్మికమైన ఆహారముతో పాటు ప్రతి రాత్రి మీకు మరి భోజనాలు, వసతులు కూడా ఉంటాయి. మరి మీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి మేము అంతా కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాం. రండి, పాల్గొనండి, ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభు రాకడికి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. త్యాగం నేనెలా మరచిపోదును.